హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం చూడబోయే ఆర్టికల్ వార్నింగ్ సైన్ అనే టైటిల్తో వచ్చింది. ఇండియా చైనా బార్డర్ ఇష్యూ మళ్ళీ మొదలైంది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. సో దానికి సంబంధించిన ఆర్టికల్. దిస్ ఇస్ రిలవెంట్ టు యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనం ఇండియా చైనా రిలేషన్స్కు భాగంగా ఈ బార్డర్ ఇష్యూస్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. So before that, let me remind you, today is the last day to avail our spectacular year end offer. December 15th వరకు అని చెప్తూ వచ్చాము. ఇవాళతో ఈ ఆఫర్ అయిపోతుంది. ఆఫర్ ఆప్షనల్స్ పైన, జనరల్ స్టడీస్ పైన రెండింటిపైన ఉంది. సో మీకు 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో 60,000 ఫీజు 54,000కి వస్తుంది. అండ్ యూ హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆఫ్ 5,000 పర్ మంత్. అంటే 54ని 5,000 పర్ మంత్ పే చేసుకోవచ్చు. సిమిలర్గా 27,000కి వచ్చేస్తుంది ఆప్షనల్. అది కూడా మీరు 5,000 పర్ మంత్ పే చేసి రావచ్చు. కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి 1st January నుంచి. సో ఇది కాంటాక్ట్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోండి. ఇవాళే లాస్ట్ డే, డోంట్ ఫర్గెట్ దట్. సో ఆర్టికల్ ఒకసారి డీటెయిల్డ్గా మనం చూద్దాము. వార్నింగ్ సైన్ అనే పేరుతో వచ్చింది. ఇండియా కెనాట్ విష్ అవే ద సిచ్యువేషన్ ఆన్ ద చైనా బార్డర్ బై స్టేయింగ్ సైలెంట్. విషింగ్ అవే అంటే అర్థం ఏంటి? ఏం చేయకుండా ప్రాబ్లం తనంతనే సాల్వ్ అయిపోతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండడాన్ని విషింగ్ అవే అంటాం. అలా ఖాళీగా కూర్చుంటే ప్రాబ్లం దానంతర సాల్వ్ అవ్వదు. బై స్టేయింగ్ సైలెంట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం అని అర్థం. అనదర్ అటెంప్టెడ్ ట్రాన్స్గ్రెషన్ అంటే అర్థం ఏంటి? వైలేట్ చేసేయడం, బార్డర్ని వైలేట్ చేసి మన ప్రాంతంలోకి వచ్చేయడం అంటే మనం ఉల్లంఘించడం అని అర్థం అనమాట. Transgression by the Chinese military, this time in the Tawang sector in the eastern section of the India-China border, has served a reminder of the precarious state of affairs along the line of actual control. Line of actual control అనేది ఇండియాకి చైనాకి సెపరేట్ చేస్తున్న లైన్. అలాంగ్ దట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉన్నాయి? ప్రికేరియస్గా ఉన్నాయి, అంటే డేంజరస్గా ఉన్నాయి అని ఇంకొకసారి ఇది మనకి రిమైండ్ చేస్తుంది, గుర్తు చేస్తుంది. ఏంటి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్? సో చైనీస్ ఆర్మీ ట్రై చేసిన ఈ అటెంప్టెడ్ ట్రాన్స్గ్రెషన్ అంటే మన ప్రాంతంలోకి వచ్చేయడానికి వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మరొకసారి గుర్తు చేసింది. బార్డర్ దగ్గర ఇష్యూస్ నార్మల్గా లేవు, ఇష్యూస్ డేంజరస్గా ఉన్నాయని ఇంకొకసారి మనకి గుర్తు చేసింది అని అర్థం. A crisis which began in April 2020 with PLA transgressions in Ladakh in the western sector of the boundary has now appeared to have widened to Arunachal Pradesh. బేసికల్గా మనకి 2020లో ఏప్రిల్లో లదాఖ్ రీజియన్లో ఈ ట్రాన్స్గ్రెషన్స్ మొదలయ్యాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ మన ప్రాంతంలోకి వచ్చేసి యూనిలేటరల్గా స్టేటస్కోని మార్చే ప్రయత్నం చేసింది. అప్పటికున్న స్థితిని మార్చే ప్రయత్నం చేసింది. అక్కడ మొదలైంది ఈ సంక్షోభం. ఈ సంక్షోభం అనేది ఇప్పుడు వెస్టర్న్ సెక్టార్లో మనకి లదాఖ్ అనేది ఎలా ఉంటుంది? మనకి వెస్టర్న్ సెక్టార్లో ఉంటుంది. మీరు బార్డర్ చూస్తే పైన, ఇండియా మ్యాప్ పైన చూస్తే లదాఖ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కూడా వైడెన్ అయింది, అంటే ఈస్టర్న్ సైడ్ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సెడ్ ఇన్ పార్లమెంట్ దట్ ద ఇండియన్ ఆర్మీ హ్యాడ్ ఫోర్స్ ద PLA టు రిటర్న్ టు ఇట్స్ పోస్ట్. ఇండియన్ ఆర్మీ వాళ్ళని వెనక్కి తిప్పి పంపించిందని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో చెప్పారు. The minister's comments on December 13 came 4 days after the incident. ఇన్సిడెంట్ అప్పటికే జరిగి 4 రోజులు అయిపోయింది. 4 రోజుల తర్వాత ఆయన కామెంట్స్ వచ్చాయి. డీటెయిల్స్ ఆఫ్ విచ్ వర్ ఫస్ట్ రిపోర్టెడ్ బై ద హిందూ అండ్ December 12నే హిందూ వాళ్ళు ఆల్రెడీ దాన్ని రిపోర్ట్ చేశారు. ఆయన 4 days తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అండ్ ఆర్మీ స్టేట్మెంట్ కన్ఫర్మ్డ్ ద క్లాష్. ఆర్మీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఎస్, ఇండియన్ ఆర్మీకి PLAకి మధ్యలో క్లాష్ జరిగిందని చెప్పి ఆర్మీ కూడా కన్ఫర్మ్ చేసింది. ద అపోజిషన్ విచ్ హెస్ క్రిటిసైజ్డ్ ది నరేంద్ర మోదీ గవర్నమెంట్స్ కంటిన్యూయింగ్ రిటిసెన్స్ ఆన్ ది చైనా బార్డర్ ఇష్యూ staged a walkout after being denied a discussion. So opposition ఏంటి? which has criticized Narendra Modi government's continuing reticence on the China border issue. చైనా బార్డర్ ఇష్యూలో నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ రెటిసెంట్గా ఉంది, అంటే ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటుంది. ఓకే, రెటిసెంట్ అంటే అర్థం ఏంటమ్మా? నాట్ రివీలింగ్ వన్స్ ఇంటెన్షన్స్. లోపల ఏముందో బయటికి చెప్పకుండా, ఏం చేయాలనుకుంటున్నారో తెలియకుండా, రిజర్వ్డ్గా, సైలెంట్గా, అన్విల్లింగ్ టు స్పీక్ అంటాం. ఆ స్ట్రాటజీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. ఈ సైలెంట్గా ఉండే అంశాన్ని అపోజిషన్ క్రిటిసైజ్ చేసింది. అండ్ డిస్కషన్ చేద్దాము అని చెప్పి అడిగితే డెనై చేసింది. గవర్నమెంట్ ఏం చేసింది? డెనై చేసింది. నో డిస్కషన్ అవసరం లేదని చెప్పింది. అండ్ అపోజిషన్ స్టేజ్డ్ ఏ వాకౌట్. సో వాళ్ళు సభ నుంచి వాకౌట్ కూడా చేయడం జరిగింది.
యాజ్ ట్రబుల్స్ నౌ ఫ్లేర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఫ్లేర్ అంటే బయటపడ్డం అనమాట, ఫ్లేర్ అప్ అంటారు, ఒకసారిగా బయటపడ్డం అని అర్థం. లదాఖ్ నుంచి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి ట్రబుల్స్ వచ్చాయి, ఇక్కడ కూడా బయటపడ్డాయి. ద సిచ్యువేషన్ ఇన్ లదాఖ్ స్టిల్ రిమైన్స్ అన్రిజాల్వ్డ్. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయంటే లదాఖ్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాయని కాదు, అక్కడ ఇంకా అన్రిజాల్వ్డ్గానే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ కాలేదు. ఇండియా ఈజ్ yet to resume patrolling in any of the 5 disengagement areas where temporary buffer zones have been established. ఇండియా ఇంకా పెట్రోలింగ్ ఇంకా రెజ్యూమ్ చేయలేదు. ఎక్కడ? ఇన్ ఎనీ ఆఫ్ ది 5 డిసెంగేజ్మెంట్ ఏరియాస్. డిసెంగేజ్మెంట్ ఏరియా అంటే అర్థం ఏంటి? మీరు వెనక్కి వెళ్ళిపోండి, మేము వెనక్కి వెళ్ళిపోతాం అని ఇద్దరూ అనుకొని, ఇప్పుడు బార్డర్ దగ్గర వాళ్ళు ట్రూప్స్ మోహరించేశారు వాళ్ళ వైపు నుంచి, మన వైపు నుంచి మనము మోహరించేసాం. సో మధ్యలో ఏమనుకున్నారంటే సరే మీరు వెనక్కి వెళ్ళిపోండి, మేము వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పి బఫర్ జోన్స్ ఏర్పాటు చేశారు. సో ఈ బఫర్ జోన్స్, ఇది బార్డర్ అనుకోండి, ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఉంది, వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనుకోండి, సో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, మన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇది బఫర్ జోన్ అంటే ఇక్కడ ఎవరు ఆర్మీ వాళ్ళు వద్దు, సో మీరు ఉండొద్దు మేము ఉండొద్దు అని చెప్పి దూరంగా జరగడం అనమాట. అలాంటి టెంపరీ బఫర్ జోన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ మన వాళ్ళు ఇంకా పెట్రోలింగ్ రెజ్యూమ్ చేయలేదు. వైల్ ద చైనీస్ మిలిటరీ రిమైన్స్ ఆన్ ఇండియా సైడ్ ఆఫ్ ద LAC ఇన్ 2 other ఫ్రిక్షన్ పాయింట్స్ ఇన్ డెప్సాంగ్ అండ్ డెమ్చాక్. ఇంకో 2 ఫ్రిక్షన్ పాయింట్స్ ఉన్నాయంటే మనకి వాళ్ళతో ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ఇంకో 2 ఉన్నాయి. డెప్సాంగ్, డెమ్చాక్లో వాళ్ళు మాత్రం చైనీస్ మిలిటరీ రిమైన్స్ ఆన్ ఇండియన్ సైడ్. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇది చైనీస్ సైడ్, ఇండియన్ సైడ్ అయితే వాళ్ళు ఇటువైపు వచ్చేసారు. ఒక 2 ఏరియాస్లో వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళలేదు. అండ్ ఆ ప్రాబ్లం ఇంకా అలాగే ఉంది. అంటే లదాఖ్లో ప్రాబ్లం అన్రిజాల్వ్డ్గా ఉంది. ఈలోపు అరుణాచల్ ప్రదేశ్లో కొత్త ప్రాబ్లం తీసుకొచ్చారు చైనా వాళ్ళు. వాట్ ఈస్ క్లియర్ ఈజ్ దట్ ద చైనీస్ మిలిటరీ హ్యాస్ డిసైడెడ్ ఫర్ రీజన్స్ స్టిల్ అన్ఎక్స్ప్లెయిన్డ్, ఎందుకో ఇంకా తెలీదు, టు యూనిలేటరలీ చేంజ్ హౌ బోత్ సైడ్స్ మేనేజ్ వాట్ వర్ ప్రీవియస్లీ మ్యూచువల్లీ రికగ్నైజ్డ్ డిస్ప్యూటెడ్ ఏరియాస్. ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ని ఇప్పటి వరకు 2 దేశాలు ఎలాగైతే రికగ్నైజ్ చేస్తున్నాయో, మేనేజ్ చేస్తున్నాయో, ఆ సిచ్యువేషన్ని యూనిలేటరల్గా అంటే ఏకపక్షంగా ఇండియా పర్మిషన్ లేకుండా, ఇండియా అనుమతి లేకుండా వాళ్ళంతట వాళ్ళే సిచ్యువేషన్ని మార్చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు అనేది క్లియర్. ఎందుకు చేస్తున్నారు అనేది రీజన్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్, కారణాలు అనేది ఎప్పటికీ మనకి తెలీదు. వాళ్ళ లాజిక్ ఏంటో, వాళ్ళ కారణాలు ఏంటో, వాళ్ళ ప్లాన్ ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. కానీ ఇంతకుముందు 2 దేశాలు అగ్రీ అయ్యాయి, ఇంతవరకు మీరు ఉండండి, ఇంతవరకు మేము ఉంటామని. దాన్ని ఇప్పుడు మార్చేసే ప్రయత్నం చైనీస్ మిలిటరీ చేస్తోంది అనేది మాత్రం క్లియర్గా ఉంది. మేనేజింగ్ వాట్ హ్యాస్ బికమ్ ఎ లైవ్ బార్డర్ ఆఫ్టర్ 3 decades ఆఫ్ రిలేటివ్ పీస్. మీకు అక్కడ అర్థమవుతుందా? అక్కడ లైవ్ బార్డర్ అనేది ఏ సెన్స్లో వాడారు? యాక్టివ్ అయిపోయింది అంటే 2 వైపుల మనుషులు అక్కడే, వాళ్ళు అక్కడే ఉంటున్నారు, మన వాళ్ళు అక్కడే ఉంటున్నారు అనే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు వచ్చేస్తారేమన్న భయంతో మన వాళ్ళు కాపలా కాస్తూ ఉండాల్సిన పరిస్థితి అయిపోయింది. అలాంటి ఇష్యూ వచ్చేసింది ఆఫ్టర్ 3 decades ఆఫ్ రిలేటివ్ పీస్. 3 దశాబ్దాలుగా అసలు పెద్దగా ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా గడిచిపోయింది. ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ లేకుండా గడిచింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మొదలవుతోంది స్టోరీ అని అర్థం. అండ్ క్రాఫ్టింగ్ ఎ మోడస్ వివెండీ విత్ చైనా ఇన్ దిస్ న్యూ సిచ్యువేషన్ హ్యాస్ నౌ ఎమర్జ్డ్ యాజ్ ఎ ప్రెస్సింగ్ ఛాలెంజ్ ఫర్ న్యూఢిల్లీ. మీకు అర్థమవుతుందా? ఈ లైవ్ బార్డర్ని మేనేజ్ చేయడము మరియు క్రాఫ్టింగ్ ఏ మోడస్ వివెండీ. మోడస్ వివెండీ అంటే ఒక అరేంజ్మెంట్ విత్ చైనా. అంటే 2 ఆపోజిట్ పార్టీస్, చైనా ఇండియా ఆపోజిట్ పార్టీస్ కదా, 2 పార్టీల మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది, 2 కంట్రీస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్న 2 దేశాలు కూడా పీస్ఫుల్గా, అర్థమవుతుందా, 2 దేశాలు కూడా పీస్ఫుల్గా ఉండేలాగా ఒక అరేంజ్మెంట్ని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఇండియా పైన ఉంది, చైనా పైన ఉంది. సో చైనా వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా 2 దేశాలు ఇంతకుముందు ఎలా ఉండేవో అలాగే పీస్ఫుల్గా ఉండేలాంటి అరేంజ్మెంట్ని డివైస్ చేయాల్సిన బాధ్యత ఇండియా పైన ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఏ ప్రెస్సింగ్ ఛాలెంజ్. ప్రెస్సింగ్ అంటే డిఫికల్ట్ సంథింగ్, ఇట్ ఈస్ ఏ ప్రెస్సింగ్ ఇష్యూ అంటారు. ప్రెస్సింగ్ అంటే సంథింగ్ దట్ నీడ్స్ ఇమీడియట్ అటెన్షన్ అని చెప్పి, అర్థమవుతుందా? క్విక్ అండ్ ఇమీడియట్ అటెన్షన్, ఇమీడియట్గా దృష్టి పెట్టాల్సిన అంశము అని అర్థం. అది అలాంటి అంశంగా ఇది ఎమర్జ్ అయింది. ఈ ప్రాబ్లం అనేది ఎమర్జ్ అయింది అని అర్థం. దిస్ ఈజ్ బోత్ ఎ మిలిటరీ అండ్ ఎ పొలిటికల్ ఛాలెంజ్. ఇది ఓన్లీ మిలిటరీ ఛాలెంజ్ అనుకోవడానికి లేదు, పొలిటికల్ ఛాలెంజ్ కూడా, రైట్? పొలిటికల్గా కూడా దీని యొక్క పరిణామాలు ఉంటాయి. చూడండి, అడ్రస్సింగ్ ఇట్ విల్ రిక్వైర్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ transparency and taking the opposition and public along on an issue far too important to be led by apparent considerations over optics. చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే
ఇలాంటి ప్రాబ్లమ్ని మనం హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్. అండ్ అపోజిషన్ని, పబ్లిక్ని కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. మీ స్ట్రాటజీ ఏంటి, మీ ప్లాన్ ఏంటి. యూ హ్యావ్ టు టేక్ అపోజిషన్ అలాంగ్. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పబ్లిక్. యూ కాంట్ కీప్ దెమ్ ఇన్ డార్క్. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి విషయం తెలియనీయకుండా దాయడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఇది బార్డర్ ఇష్యూ. దేశ సమగ్రతకి, దేశ భద్రతకి సంబంధించిన, మన సోవరీంటీకి సంబంధించిన అంశం ఇది. ఇలాంటి విషయాల్లో అందరికీ ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. అండ్ మీరు యూ షుడ్ నాట్ బీ లెడ్ బై అపరెంట్ కన్సిడరేషన్స్ ఓవర్ ఆప్టిక్స్. అయ్యో మనం వెనకబడిపోయాము అంటే చైనా వాళ్ళు మనల్ని డామినేట్ చేసేస్తున్నారంటే నరేంద్ర మోదీ గారు వీక్ అయిపోతారేమో. ఆప్టిక్స్ అంటే అర్థమైందా? బయటికి కనిపించడం. ఎలా అయితే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ వీక్గా కనిపిస్తుందేమో, ఇండియా వెనకబడిపోతున్నట్టు కనిపిస్తుందేమో, చైనాను ఎదుర్కోలేకపోతుందని చెప్పి బయటకు కనిపిస్తుందేమో, ఇలాంటి ఆలోచనలతో లుక్స్ లైక్ ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని అసలు ఏ విషయం బయటికి చెప్పట్లేదు. ఇలాంటి బయటికి ఇలా కనిపిస్తుంది అనే ఆలోచనలు పెట్టుకునేంత చిన్న విషయం కాదు ఇది. చాలా పెద్ద విషయం. సో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది అని అర్థం. Those considerations also appear to be one factor behind the continuing freeze in high-level political contact with China. హై లెవెల్లో పొలిటికల్ కాంటాక్ట్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు చైనాకి, ఇండియాకి అంటే ఇప్పుడు షీ జిన్పింగ్కి మోదీ గారికి మీటింగ్ అయిందనుకోండి, మొత్తం అందరూ చూస్తారు మీటింగ్లో ఏమవుతుంది, మోదీ గారు షీ జిన్పింగ్ని ఒప్పిస్తారా లేదా, ఇలాంటి ప్రజలందరూ చూస్తారు. ఆయన ఒప్పించలేకపోయారు అనుకోండి, ఈయన వీక్ అయిపోతారు. అందుకనే ప్రాబబ్లీ అసలు ఏ కాంటాక్టు లేకుండా, హై లెవెల్ పొలిటికల్ కాంటాక్ట్ లేకుండా ఓన్లీ మిలిటరీ ఆఫీసర్స్ మధ్యలో మాత్రమే మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ బిహైండ్ దిస్ కంటిన్యూయింగ్ ఫ్రీజ్ ఇన్ హై లెవెల్ పొలిటికల్ కాంటాక్ట్ ఫ్రీజ్ అయింది, అంటే కదలట్లేదు, మూమెంట్ లేదు. విత్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అవాయిడింగ్ ఏ ఫార్మల్ మీటింగ్ ఎట్ 2 recent మల్టీలేటరల్ సమ్మిట్స్ అవుతున్నాయి కానీ కలవట్లేదు. యుఎన్ఎస్సి మనకి యునైటెడ్ నేషన్స్ మీటింగ్స్లోనూ కలవట్లేదు. G20 మీటింగ్లో కూడా కలిసారు, అక్కడ కూడా వీళ్ళు మీటింగ్ పెట్టుకోలేదు. సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం, అంటే మీటింగ్ ఇన్ విచ్ హెడ్స్ ఆఫ్ ద నేషన్స్, అంటే పెద్ద దేశ అధినేతలు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, వాళ్ళు కలిసే మీటింగ్ని సమ్మిట్ అంటారు. That the leaders have not spoken for more than 3 years, barring an exchange of pleasantries at the G20 summit, is an untenable situation as risks continue to rise along the borders. మీకు అర్థమవుతుందా? దట్ ద లీడర్స్ హ్యావ్ నాట్ స్పోకెన్ ఫర్ మోర్ దాన్ 3 years. 3 సంవత్సరాలుగా లీడర్స్ ఇప్పటి వరకు మాట్లాడుకోలేదు ఒకరితో ఒకళ్ళు. బ్యారింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రెజెంటరీస్. G20 సమ్మిట్లో హాయ్ చెప్పుకున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రెజెంటరీస్ అంటే అర్థం ఒకరిని చూసి ఒకరు నవ్వుకోవడం, హ్యాండ్ షేక్లు ఇవ్వడం, అది మాత్రమే జరిగింది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అఫీషియల్ మీటింగ్ అనేది జరగలేదు. ఇలా అఫీషియల్ మీటింగ్సే జరగకపోతే ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది? ఇట్ ఈస్ అన్ అన్టెనబుల్ సిచ్యువేషన్. అంటే ఈ సిచ్యువేషన్ నిలబడదు. ఎన్నాళ్ళు నిలబడుతుంది? ఏదో రోజు మీరు మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే మనకి కుదరదు. సో ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ విచ్ కెనాట్ బి డిఫెండెడ్ ఆర్ మెయింటైన్డ్. ఇలాగే మాట్లాడకుండా మేము కంటిన్యూ చేస్తాము, సడన్గా ప్రాబ్లం మాయమైపోతుంది అంటే కుదరదు. ఏదో రోజు మాట్లాడితే కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు అని అర్థం. ఎ రిజంప్షన్ ఆఫ్ డైలాగ్ అంటే చర్చ, ద్వైపాక్షిక చర్చని డైలాగ్ అంటారు. రిజంప్షన్ అంటే ఆగిపోయింది మళ్ళీ మొదలు పెట్టడం, రెజ్యూమ్ అంటాం కదా, అలా మొదలు పెట్టడం. ఎ రిజంప్షన్ ఆఫ్ డైలాగ్ విల్ అట్ ద వెరీ లీస్ట్ అలో ఇండియా టు కన్వే ఇట్స్ కన్సర్న్స్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. దే విల్ అలో ఇండియా టు కన్వే ఇట్స్ కన్సర్న్స్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్లో తన కన్సర్న్స్ని కన్వే చేయడానికి ఏ రిజంప్షన్ ఆఫ్ డైలాగ్ అనేది హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? రిజంప్షన్ అంటే ఏంటి? రెజ్యూమ్ చేయడం. కన్సర్న్స్ అంటే ఏంటి? ఆందోళనలు, ప్రాబ్లమ్స్. మాట్లాడితేనే కదా ఇవి మాకున్న ఆందోళనలు, మాకున్న కన్సర్న్స్, మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, మీరు చేసిన పని వల్ల ఇండియా ఎలా సఫర్ అవుతోంది అని వాళ్ళకి తెలియజెప్పాలంటే మీటింగ్ అనేది జరగాలి. ద పబ్లిక్ ఆల్సో రిమైన్స్ లార్జ్లీ ఇన్ ద డార్క్. ప్రజలకు కూడా ఏం తెలియదు. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇన్ ద డార్క్, చీకట్లో ఉంటే నీకేం తెలుస్తుందా? తెలియదు. సో టు బ్రింగ్ దెమ్ ఇన్ టు లైట్ అంటే తెలియాలి, వాళ్ళకి తెలియజెప్పాలి. ఆన్ ద ఈవెంట్స్ దట్ హ్యావ్ ట్రాన్స్పైర్డ్ అలాంగ్ ది బార్డర్ దగ్గర ఏం జరిగింది అనే విషయంలో ఎప్పటికీ ప్రజలకి అవగాహన లేదు. ట్రాన్స్పైర్ అంటే థింగ్స్ విచ్ ఆర్ నాట్ నోన్, ఇప్పుడు బయటకు వస్తున్నాయి అని అర్థం. ఇంతకుముందు తెలియదు కానీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి కూడా మనకి ప్రజలకు తెలియట్లేదు, తర్వాత బయటపడుతున్నాయి. బార్డర్ దగ్గర ఇలా గొడవ జరిగిందని కూడా ప్రజలకు తెలియదు. రాజ్నాథ్ సింగ్ చెప్పేంత వరకు చాలామందికి తెలియదు.
సో ప్రతిది కూడా ఇట్ ఈస్ బీయింగ్ కెప్ట్ ఇన్ ద డార్క్, ప్రజలకు తెలియకుండా దాస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్స్ దట్ లెడ్ టు ద లాస్ ఆఫ్ 20 ఇండియన్ సోల్జర్స్ ఇన్ 2020. 2020లో 20 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. ఆ విషయం కూడా వెంటనే తెలియలేదు, లేట్గా తెలిసింది. ఇఫ్ ద గవర్నమెంట్స్ అపరెంట్ హోప్ వాజ్ టు మెయింటైన్ ఎ సైలెన్స్ అంటిల్ ద క్రైసిస్ రిజాల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్. ఈ క్రైసిస్ ఇంకా తనంతట తానే కొన్ని రోజులకి రిజాల్వ్ అవుతుంది, అంతవరకు సైలెంట్గా ఉండాలి అనేదే గవర్నమెంట్ స్ట్రాటజీ అయితే, హోప్ అయితే, ద లేటెస్ట్ క్లాష్ హ్యాస్ సర్వ్డ్ ఎ వార్నింగ్ సైన్. అంటే మనం సైలెంట్గా ఉందాము, కొన్ని రోజుల్లో ప్రాబ్లం అదే దానంతట తనే సాల్వ్ అవుతుందని ప్రభుత్వం ఆశ పెట్టుకొని ఉంటే ఈ లేటెస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో, క్లాష్ ఏదైతే ఉందో, హ్యాస్ సర్వ్డ్ ఎ వార్నింగ్ సైన్. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది. దట్ ఇట్ ఈస్ నోవేర్ నియర్ ఎండింగ్. ఈ ప్రాబ్లం ఇప్పుడిప్పుడే ఎండ్ అవ్వదు అని చెప్పి ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది ఈ లేటెస్ట్ ట్రాన్స్గ్రెషన్, అంటే ఉల్లంఘన, బార్డర్ ఉల్లంఘన అని అర్థం. సో ఇప్పుడిప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు బాబు, మీరు యాక్షన్ తీసుకోవాలి, చర్చలు రెజ్యూమ్ చేయాలి, హై లెవెల్ పొలిటికల్ మీటింగ్స్ అనేవి జరగాలి, దేశ అధినేతల మధ్యలో మీటింగ్స్ జరగాలి. అప్పుడు కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. మీరు ఆప్టిక్స్ కోసం, అంటే మీటింగ్లో మనం వీక్ అయిపోతాము, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు, ప్రజలు ఏమనుకుంటారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ పెట్టుకోకుండా రంగంలోకి దిగాలి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట ఆర్టికల్లో. సో ఒక్కసారి మనకి 2023 ప్రిలిమ్స్ మేలో జరగబోతోంది. సో కొంత అవగాహన బేసిక్స్ ఉన్న వాళ్ళకి ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, అల్టిమేట్ క్రాష్ కోర్స్ లాంచ్ చేస్తున్నాము. ఇది 1 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో అన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్, సీసాట్, కరెంట్ అఫైర్స్, సర్వే, బడ్జెట్ అనాలిసిస్, టెస్ట్ సిరీస్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మీకు కంప్లీట్ ప్రిలిమ్స్ కవరేజ్ ఇక్కడ జరిగిపోతుంది. కేవలం 10,000 రూపాయలు. ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 1 జనవరి తర్వాత నుంచి 13,000 రూపాయలు అవుతుంది. అండ్ ఈ కోర్స్ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు వ్యాలిడ్. డౌట్స్, ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఓన్లీ సీసాటే ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఉంటారు, జిఎస్ హ్యాండిల్ చేస్తాను, సీసాట్ ప్రాబ్లం అనుకుంటే సీసాట్ ఇన్ఫినిటీ సెపరేట్గా స్టార్ట్ అవుతుంది 1 జనవరి నుంచి. ఇది మీకు 31 డిసెంబర్ లోపు జాయిన్ అయితే 5,000, 1 జనవరి తర్వాత జాయిన్ అయితే 7,000 ఉంటుంది. అండ్ ఐ విల్ హ్యాండిల్ ఆల్ ద క్లాసెస్ అన్ని నేనే హ్యాండిల్ చేస్తాను సీసాట్కి. And this comes with lifetime validity. And this is the contact number. Take care. Bye.